కాబట్టి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మీరు ఏం చేయదలుచుకోరు? ప్రజాస్వామ్యాన్ని మీరు బతకనీయదలుచుకోలేదా? ప్రజాస్వామ్యాన్ని ఉండనీయదలుచుకోలేదా? ఈరోజు మీ ఎజెండా ఏంది? ఈ దేశంలో సామాన్యుడు పోటీ చేసేటువంటి అర్హత లేదా? సామాన్యుడికి పోటీ చేసేటువంటి హక్కు లేదా? ఎవరో అనామకులు కోర్టులో ఒక పిటిషన్ వేసిరనేటువంటి దాన్ని ఎఫ్ఐఆర్ లేకుండా, కేసు లేకుండా, కేసులో ముద్దాయిగా కూడా కాకుండా ఒక పిటిషన్ ఆధారంగా ఈరోజు నువ్వు నామినేషన్ని తిరస్కరించడం అంటేనే ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి అధ్యయనం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్ననేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా మేము భావిస్తాము. కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఉండే ప్రజాస్వామికవాదుల్ని, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగాన్ని ఆనాడు రాహుల్ గాంధీ గారి చేబూని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంటులో తను ఓటు తీసుకున్నా, ఇలా బీజేపీతోని ఈ దేశానికి ప్రమాదం ఉంది, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోకుంటే, కాపాడుకోకుంటే పెను ప్రమాదం రాబోతుందనేటువంటిది ఆనాడే మా నాయకుడు హెచ్చరించిండు. అదే ఈరోజు మీరు అక్షరాల చేస్తున్నారు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మహిళా సమాజానికి మొత్తం మేము విజ్ఞప్తి చేస్తాను. బీజేపీ అంటేనే మహిళా వ్యతిరేకి, బీజేపీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ముందుకు రానియనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ. ఈ దుర్మార్గాన్ని ఈరోజు ఇక్కడ ప్రదర్శించిందనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ, మీనాక్షికి ఈ దేశ ప్రజలందరూ, ఈ దేశంలో ఉండే మహిళలందరూ, ఈ దేశంలో ఉండే ప్రజాస్వామికవాదులందరూ కూడా మీనాక్షికి అండగా ఉంటారు. మీనాక్షి న్యాయ పోరాటం చేసి తిరిగి ఆమె పార్లమెంట్లోకి అడుగు పెడుతుంది, రాజ్యసభలోకి అడుగు పెడుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం.